ముందుగా ఫ్లోర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురకా వేసుకుని ప్రజల్లోకి రాకుండా ప్రెస్ వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా జీవో నెంబర్లు బయట పెట్టకుండా ముసుగులో చెట్లు కొట్టుకుంటూ షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు. ఈ రోజన్నా వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన ఏలేరు గురించి ఒక డేటా చెప్పారు. 4వ తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం. 19 టీఎంసీ ఉంది, ఇన్ఫ్లో 5,000, అవుట్ఫ్లో 300. 5 ఇన్ఫ్లో 4,900, అవుట్ఫ్లో 1,300, 20 టీఎంసీ. 6 20.57 టీఎంసీ, 22.75 అవుట్ఫ్లో, 5,408 ఇన్ఫ్లో. 8వ తారీఖు 12,881 ఇన్ఫ్లో, 5,775 అవుట్ఫ్లో, 22.26 టీఎంసీ. 9వ తారీఖు 32,519 ఇన్ఫ్లో, 14,775 అవుట్ఫ్లో, 22.56 టీఎంసీ. 10వ తారీఖు 25,386 ఇన్ఫ్లో, 26,345 అవుట్ఫ్లో, 22.56. 11వ తారీఖు 14,766 ఇన్ఫ్లో, 15,635 అవుట్ఫ్లో, ప్రాజెక్ట్ కెపాసిటీ 21.75 టీఎంసీ. జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నా, నీ మంత్రుల్లో జింబాయ్ అనిల్ కుమార్ ఇరిగేషను, 1 గంట చాలన్నవాడు రాంబాబు అంబటి ఇరిగేషను, ఎవడికి సబ్జెక్ట్ తెలీదు. ఈవేళ వాళ్ళు ఏదో రాసిన ఉత్తరం వేసి చదివేస్తున్నాం. ఇది వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ కెపాసిటీ 24.12 టీఎంసీ. నీకు ఇంకా తెలియదు. బఫర్ ఇంకో 1 టీఎంసీ ఉంది. బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్. ఇంకో 1 టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు. వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా, వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈరోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయినాయి. లేకపోతే నీకులాగుంటే మొత్తం బయటికి పోను. ఇదేమన్నా విజయవాడ బొడమేర అనుకుంటున్నావా? కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నావు. ఇది ఏలేరు. ఇక్కడ నీకు సాగలేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడన్నావు. 2006 నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం, కలెక్టరేట్ ముట్టడి చేశాం, పాదయాత్రలు చేశాం, ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు 2009లో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ 1ని 70% పనులు చేశాం.